కార్యక్రమానికి స్వాగతం. దైవం మానుష రూపేణ అంటారు. మనుషుల్లో దైవ స్వరూపులు అరుదుగా ఆవిర్భవిస్తుంటారు. ఆ మహాపురుషులు తమ అవతార తత్వాన్ని చాటుకుంటూ యుగ యుగాలకు తరతరాలకు తరగని కీర్తిని సొంతం చేసుకుంటుంటారు. ఆ కోవకు చెందిన దత్తావధూత మహాయోగ సాధకుడు షిరిడీ సాయిబాబా. ఆ మహనీయ మూర్తి ఆవిష్కారమై ఎన్నో దశాబ్దాలు గడుస్తున్నా, ఆయన అవతార పరిసమాప్తి జరిగి ఎన్నో ఏళ్లు అయినా నేటికి సాయి దివ్య ప్రభలు దశ దిశలా వెలుగొందుతున్నాయి. సాయి మందిరాలై ప్రభవిస్తున్నాయి. ఆ పరంపరలోనిదే సిద్దిపేటలోని శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం. ఈనాటి తీర్థయాత్రలో ఈ మందిర విశేషాల్ని ప్రేమస్వరూపులారా భయమేలా, నన్ను చూడండి, నా వైపు చూడండి, నా సమక్షానికి రండి. సమస్యల్ని నేను అర్థం చేసుకుంటాను, వాటికి పరిష్కారాల్ని సూచిస్తాను అని సాయి దివ్యంగా ప్రబోధించాడు. సాయి ప్రవచనామృతానికి తగినట్టుగా ఎందరో భక్తులు ఈ పవిత్ర ధామానికి తరలి వస్తారు. సాయి దివ్యానుగ్రహానికి పాత్రులవుతారు. సిద్దిపేటలోని విద్యానగర్ కాలనీలో దాదాపు 2 దశాబ్దాల క్రితం ఆవిష్కారమైన సాయి దివ్యధామం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. సువిశాల ప్రాంగణంలో భక్తజన హృదయాహ్లాద భరితంగా ఈ మందిరం విరాజిల్లుతోంది. ఏక అంతస్తు కలిగిన ఈ మందిరం సముదాయంలో మొదటి అంతస్తులో సాయి మందిరం విలసిల్లి ఉంది. సాయి మందిర ప్రవేశద్వారంపై గణపతి విగ్రహం నెలకొని ఉంది. దీనికి ఎగువన షిరిడీ సాయిబాబా చిత్రపటం భాసిల్లుతోంది. మందిరం పైన స్తూపాకార గోపురం అమరి ఉంది. ఈ గోపురంపై నగిషీలు ఆకర్షణీయంగా చెక్కబడి ఉన్నాయి. సాయి ప్రధాన మందిరం శిల్పకళా నైపుణ్యంతో, నగిషీల సౌందర్యంతో అలరారుతోంది. పైకప్పు స్తంభాలపై చూడచక్కని నగిషీలు, ఆకృతులు చూపరులను ముగ్ధుల్ని కావిస్తాయి. మందిరంలో షిరిడీ సాయినాథుని దివ్యమంగళ పాలరాతి విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. జీవకళ ఉట్టిపడే రీతిలో ఉండే ఈ మూర్తిని దర్శించుకొని భక్తులు పులకితులవుతారు. తమ సాయి విగ్రహం